సుబ్బారావు. ఏం చేస్తారండి మీరు? నేను బిజినెస్ చేస్తాను. ఎలా ఉందండి ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మీకు చాలా చాలా బాగుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రజలకి ఓ విధంగా చెప్పాలంటే మనసులో కానీ ఒక దీపావళి వచ్చినట్టుగా ఉంది వాళ్ళకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఏంటంటే వాళ్ళు ఎన్నాళ్ళు కూడా బాగా సఫర్ అయ్యారు. ఆ సఫర్లోని బయటకు వచ్చారు. రెండు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ప్రకారం ఆయన ప్రతిదీ ఒక్కొక్క పథకం చేసుకుంటూ వస్తున్నారు. ఎన్ని కష్టాలున్న రాష్ట్రంలో ఆయన కష్టాలను పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చే వాగ్దానానికి ఆయన అన్ని వర్గాలకి న్యాయం చేస్తున్నారు. అలాగే ఇక్కడ పాలకులు మన మంత్రిగా రామానాయుడు గారు కూడా దాని శక్తి వంచి కృషి లేకుండా ఆయన ప్రతి పథకానికి వెళ్ళి ఆయన అధిష్టానం చెప్పి దాని తగ్గని సలహాలు ఇచ్చి ఆయన కూడా దానికి తగ్గ కృషి చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మీకు ప్రతి సామాన్యుడు కూడా ఎంతో ఆనందంగా తిరుగుతున్నారు. పథకాలు వస్తున్నాయి. ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. తరువాత ఈ పథకం 15,000 పథకం, అమ్మఒడి పథకం ఆ రోజుని మా రామానాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు ఒక విధంగా ట్రోల్ చేశారు. మరి ఈవేళ దాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారంటే మరి అది తెలుసుకోవాలి. అది ప్రతి మనిషి తెలుసుకోవాలి. అన్నమాట ప్రకారం ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడూ కలకాలం ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటారంటే ప్రజలు గడిచిన 5 ఏళ్లలోనే సుఖపడ్డారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు పూర్తిగా మోసం చేసింది, అబద్ధం చెప్పేసింది, సూపర్ 6 అనేది పూర్తిగా విఫలమైంది చెప్పి ఆరోపణలు చేస్తున్నారు కదా, దాని గురించి అసలు అది చాలా తప్పు. ఎందుకంటే సూపర్ 6 పథకాల్లో మ్యాక్సిమం ఆయన 6 నెలల్లో దాన్ని అమలు చేస్తానంటే అది విధంగా ప్రజలకి చాలా ఆనందకరం విషయం. అది ఏంటంటే వీళ్ళు పొలిటికల్ గేమ్ కింద మాట్లాడుతుంది తప్ప కదా, అది ప్రజల్లో ఏమీ లేదు. ప్రజల్లో చాలా ఆనందపడుతున్నారు. ప్రతి మనిషికి పథకం అందుతుంది. తర్వాత ప్రతి వాళ్ళు కూడా న్యాయం జరుగుతుంది. ఇది మరి విద్యుత్ ఛార్జీలు పూర్తిగా పెంచారని చెప్పేసి మొన్న 20 ఏళ్ళు ధర్నాలు కూడా చేశారు కదండి. మరి విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయంటారు. ఒకటి మీరు ఒక్కోసారి మనం పూర్వజన్మ పాపాలు లేకపోతే మనం చేసే కర్మలు మనం తగులుతూ ఉంటాయి. అలాగా వైఎస్ ప్రభుత్వంలో జరిగిన ఘోరాలు శాపాలు కొన్ని మాకు ప్రజలకు తప్పవు. అది ప్రభుత్వం చేసింది కాదు. అది దాన్ని బట్టి ఇది ఏంటంటే ఛార్జీలు పెరిగినట్టు కాదు. ఆయన ఉన్న దాంట్లో ఎందుకంటే దానికి ఛార్జీలు ఉన్న పరిస్థితులు బట్టి కొంచెం పెంచాల్సి వచ్చింది తప్ప అది ప్రజల భారం కాదు. అది అంటే మరి ప్రజలు పాత అప్పులు వీటి వల్ల కరెంట్ ఛార్జీలు పెంచారంటున్నారు. మరి దీన్ని ప్రజలు స్వాగతిస్తారంటారు? చాలా బాగా స్వాగతిస్తున్నారు. ప్రజలు స్వాగతిస్తున్నారు. కొంతమంది పార్టీ నాయకులు స్వాగతించట్లేదు, కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ ప్రజలు ఏమీ ఇబ్బంది పడట్లా. ప్రజలు ఆనందంగానే ఉన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఒక విజన్ తీసుకొచ్చారు, స్వర్ణాంధ్ర 2047 విజన్. మరి 2047కి పేదలు లేకుండా నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపిస్తానంటారు. మరి అది సాధ్యమవుతుందంట? తప్పకుండా సాధ్యం అవుతుంది మీకు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ప్రతి గంట కూడా ఆయన కృషి చేస్తున్నారు. ఈరోజు ఇప్పటికే ఆయన చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆయన దీన్ని ఎలా చేయాలి చెందాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. అమరావతిని కూడా ఆయన అభివృద్ధి చేస్తారు. అది ప్రజలందరిలో నమ్మకం ఏర్పడింది. టీడీపీ అంటే రైతుల పార్టీ అంటారు. మరి రైతులకి ఏం చేయలేదని చెప్పేసి మొన్న 13 కూడా ధర్నా చేశారు మరి వైసీపీ వాళ్ళు. మరి రైతులకి ఏం చేశారా లేదా? చాలా ఘోరం. రైతుకి చేసింది ఫస్ట్ టీడీపీ ప్రభుత్వం చేసింది. ఈ రోజుని రాళవ పంట వచ్చిన తర్వాత వెంటనే గంటకి డబ్బు పడిపోయింది. అదే వైసీపీ ప్రభుత్వంలో 3 నెలల దాకా డబ్బు రాలేదు. 6 నెలల్లో చాలా బాధపడ్డారు. రైతులు చాలా సంతోషపడుతున్నారు ఈవేళ. ఆ విషయంలో చూసుకోక్కర్లేదు. అది అంటే మరి ప్రజల సమస్యలు వినడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జనవరి ఎండింగ్కి నిన్న ప్రజల్లోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటారు. మరి జనాల్లో స్పందన ఎలా వస్తుందండి? ఒకటి మీకు ఇది నాయకులు అన్నాక ప్రతిపక్షం ఉండాలి. దాంతోపాటు అధికార పక్షం ఉండాలి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ ప్రజల్లో మటుకు ఎప్పుడూ కూడా మంచిని కోరుకుంటారు, మంచి ప్రభుత్వాన్ని కోరుకుంటారు. అది టీడీపీ ప్రభుత్వం ప్రజలందరూ అనుకుంటున్నారు.